హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుపీరియర్ రాధికా వండర్స్ 9642. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు నూడిల్స్ చేస్తున్నానండి. నేను ముందుగానే నూడిల్స్ను ఉడకబెట్టి పెట్టానండి. మనం ఎప్పుడైనా నూడిల్స్ ఉడకబెట్టిన తర్వాత చల్లటి నీళ్ళతోటి వీటిని తడపాలండి. వేడి నీళ్ళు వడబోయగానే మళ్ళీ చల్లటి నీళ్ళు పోయాలి ఇందులో. అప్పుడు నూడిల్స్ అంటుకోవండి. చూడండి ఎంత గుల్లలుగా ఉన్నాయో చూడండి. ఇలా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక చూడండి, ఇలా రావాలి. ఎప్పుడైనా నూడిల్స్ ఇలా వస్తే బాగుంటాయి. ఇప్పుడు నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా ఆయిల్ వేసుకుందాము. మన కడాయి ముట్టి ఆయిల్ వేస్తున్నాను నేను. నూడిల్స్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకున్నాము. ఈ ఫ్రై అవ్వాలి మంచిగా. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇందులోనే మనం క్యారెట్ వేసుకుందాము. సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యారెట్ని అది వేస్తాము. ఒకసారి ఇది ఫ్రై అయ్యా చూద్దామండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోనే పసుపు వేసుకుందాము కొంచెం. ఆ నూడిల్స్ బండ్ల మీద తెచ్చుకొని తినేదానికంటే ఇలా చేసుకున్నది బెటర్ అండి. మనకి ఎలా వచ్చినా ఇలా చూసి నేర్చుకొని చేసుకున్నది అది చాలా బెటర్ అండి. అక్కడ ఆయిల్ మరగబెట్టి వేస్తారు. అది మంచూరియా, చికెన్ అవన్నీ ఫ్రై చేసిన ఆయిలే మళ్ళీ నూడిల్స్కి వాడతారు. అక్కడ ఆ ఆయిల్ తినడం హెల్త్కి అస్సలు మంచిది కాదండి. అస్సలు యూజ్ చేయొద్దు. ఆ ఫాస్ట్ ఫుడ్ వల్లనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అందుకే అంటున్నాను, ఫాస్ట్ ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేయండి. బయట నుంచి తెచ్చుకోవడము ఇంట్లోనే చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్ అనేది బయట తింటే ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లము చెప్పరాని రోగాలు వస్తున్నాయండి. నొట్టితో చెప్పాలంటే కూడా బాధగా ఉంది. అలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడు మా బాబు నూడిల్స్ అంటే నేను ఇంట్లోనే చేస్తానండి, బయటకి వెళ్ళి తీసుకురా. నేను కరివేపాకు, కొత్తిమీర వేస్తానండి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంతసేపు అండి, ఒక ఆనియన్, క్యారెట్ ఉంటే చాలు. ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కంపల్సరీ క్యారెట్, ఆనియన్ ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు లేకపోయినా సరేనండి, అది మన ఆప్షన్. వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఒక నూడిల్స్ ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరు తినొచ్చు. 2 times అవుతుంది. చూడండి, కొత్తిమీర, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేద్దాము తగినంత. సాల్ట్ మాత్రం మీకు ఎంత పడుతుంది అంత వేసుకోండి. సాల్ట్ మాత్రం చెప్పను నేను, ఎవరికి రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేను ఇప్పుడు ప్యాకెట్ ఉంటుంది కదండి, ప్యాకెట్ తెచ్చాను. అందులో 4 పీసులు వస్తాయి కదా, నేను 3 పీసులు వేసాను. మనం అక్కడికి వెళ్ళి పార్సల్ చేసుకొని తీసుకొని తినేసరికి అంతలోపు మనం ఇంటి దగ్గరనే మన ఆయిల్ తోటి, మన వెజిటేబుల్ తోటి చేసుకున్నాం అనుకోండి, ఏ హెల్త్ ఇష్యూస్ రావు. అందుకే అంటున్నాను, సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి కంపల్సరీ.
ఇప్పుడు ఏంటంటే ఎవరిని చూసినా ఫాస్ట్ ఫుడ్ అని పరిగెడుతున్నారు. అస్సలు మంచిది కదండి. మనకి ఎలా వచ్చినా సరే మనం ఇంట్లో చేసుకున్నది మంచిదండి హెల్త్కి. నేను కారం వేస్తున్నాను. మీరు అడగచ్చు, అక్క కవర్లో వాడుతున్నారు మీరు ఏంటి అని. నేను 3 మ్యాంగో కారం పొడి వేస్తున్నానండి. ఇది ఏంటంటే డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే చల్లగా అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే తొక్కులోకి వేసినప్పుడు పదనకు వచ్చేస్తుందండి. అందుకే కవర్లో పట్టేసి ఒక బాక్స్లో పెట్టి బయట పెడతాను. విడిగా పోస్తేనేమో పురుగు వస్తుంది. మెంతులు వేసి చూసాను. మెంతుల పొడి వేయమన్నారు నాకు తెలిసిన ఆంటీ. అలా వేసినప్పుడు కానీ పురుగు వస్తుంది. అందుకే కవర్లో కట్టి బాక్స్ ఒక చిన్న డబ్బాలో పెడతాను నేను. నాకు నూడిల్స్ కానీ పచ్చళ్ళకు కానీ మైక్రోన్స్ కానీ నాకు అటుకులకు కానీ ఉగ్గాని చేస్తే కానీ ఇదే వేస్తానండి. ఎందుకంటే ఇది కారం తక్కువగా ఉంటుంది, కారం ఎక్కువ ఉండదు. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మీకు నూడిల్స్ ఎందుకు టేస్ట్ రావండి, నూడిల్స్ మసాలా తెచ్చుకొని లేకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. నూడిల్స్ మసాలా ఏమీ లేదు, నాకు ఇంట్లో చేసేంత టైం లేదని చెప్పేసి నేను బయటకు వెళ్ళి తెచ్చాను. నూడిల్స్ మసాలా వేయాలి. చూడండి నేను ఇంత వేస్తున్నాను, సరిపోతుంది. నేను ఏదైనా చేత్తోటే వేస్తానండి కంపల్సరీ. నాకు చేత్తోటే అలవాటు వేసడం. చూడండి ఇంతకుముందు మనకు ఆయిల్ కనిపించింది కదా, ఇప్పుడు చూడండి నూడిల్స్ మసాలా వేసిన తర్వాత అసలు ఆయిల్ ఉందా అండి? అస్సలు లేదు. మనకు అనిపిస్తుంది స్టార్టింగ్లో ఆయిల్ ఎక్కువ వేసింది ఏంటి అని, కానీ మనం అన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత అప్పుడు ఆయిల్ ఉంటే ఎక్కువ ఉన్నట్టు. చూడండి ఇప్పుడు ఎంత డ్రై అయిపోయా, అసలు ఆయిలే లేదు చూడండి మీరు. ఇప్పుడు చివరిగా మనము ఏం వేద్దాం, నూడిల్స్ వేద్దాం. ఇది కొంచెం కెమెరాకు చూపించుకుంటూ కలపడం అంటే కష్టమండి. దీన్ని కొంచెం పట్టుకొని కలపాలి. కలిపి చూపిస్తాను నేను మీకోసము. చూడండి చూడండి అప్పుడు 2 సరాతాలు కావాలి. 2 సరాతాలు అయినా సరే, స్పూన్లు అయినా సరే, ఏదైనా సరే కొంచెం కష్టమే కలపడంలో. ఇవి విరిగిపోకుండా కలపాలి. మళ్ళీ పిల్లలు ఏమంటారంటే నువ్వేంటి ఇంత చిన్న చిన్న ముక్కలు చేసావేంటి అంటారు. వాళ్ళు తినడం కంటే వంకలు పెట్టడమే ఎక్కువ ఉంటుంది. ఇలా వచ్చినాయి ఏంటి, అలా వచ్చినాయి ఏంటి అని మాట్లాడతారు. చూడండి ఇలా మెల్లగా కలపాలి, స్పీడ్గా కలపద్దు, విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులోకి లెమన్ పిండుతున్నాను. నేను ఒక 3 లెమన్స్ తీసుకున్నాను, పడుతుందండి కంపల్సరీ. చూడండి నేనే ఇందులో సోయా సాస్ వేయలే, చిల్లీ సాస్ వేయలే, టమాటా సాస్ వేయలే, వెనిగరు వేయలేదు, నేను ఏది వేయలేదండి. ఓన్లీ ఉప్పు, కారం మాత్రమే వేసాను నేను. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. లాస్ట్ మాత్రం లెమన్ పిండాను టేస్ట్ కోసము. నేను ఇవి ఉప్పు సరిపోయిందో లేదో చూపిస్తాను, టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయండి ఇవి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మళ్ళీ నూడిల్స్ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. మనం వెనిగర్లు, సోయా సాస్ ఇవన్నీ వేయొద్దండి, అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి మనుషులకు. మనం అనుకుంటాం టేస్టీ కదా, ఒక్కసారికి కదా అని అంటాం, కానీ వద్దు. అసలు మనం తినేదే మందుల తిండి తింటున్నాము. మనకు తెలియని ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్, మనకు తెలిసినంత మాత్రం మనం అవాయిడ్ చేద్దాము, అంతే కదా.
హెల్త్ బాగుంటే చాలండి. హెల్త్ బాగుంటేనే కదా అన్నీ తినగలుగుతాం. హెల్త్ బాగాలేకపోతే ఎన్ని వేసి చేసి పెట్టినా కూడా తినలేం కదా. అందుకే అంటున్నాను నేను మీకు ఇవి టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయ్యాయో. మనం బయటకు వెళ్ళి తెచ్చిన నూడిల్స్ ఎలాగైతుంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. మరి ఇంత రెడ్గా ఉన్నాయి కదా అక్క, కారం ఉంటాయి అనుకుంటారేమో. లేదండి, కారం అస్సలు ఉండవు. నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ ఉన్నాయండి నూడిల్స్, చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటను ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది.